ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 26. చికిత్స లేని వైద్యం. తేదీ 21/1946. భగవాన్లకు కాళ్ళ నొప్పులు తగ్గడానికని విటమిన్లు గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు, చూసి చూడనట్లుంటే త్వరగా వెళతాడు, కానీ మర్యాద చేస్తే వెళ్ళాడు. వ్యాధి కూడా అంతే. మీరలా ఉపచరిస్తే అదెందుకు పోతుంది, లక్ష్య పెట్టకుండా ఉంటే తానే పోతుంది అంటూ ఉంటారు. ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్ళే రోడ్డున 1 మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వేరి కదూ. ఆ విభూతి స్వామిని చూడడానికని నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు, దెయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేవన్నా విభూతులా, రక్షరేకులా? దర్శనం చేసుకొని హాలు చుట్టూ తిరిగిపోయేవాళ్ళు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దడానికని ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ, బేష్, ఇది ఒకందుకు మేలే. ఈ జనమంతా నన్ను చూసి ఈ స్వామి తానే కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావడం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మన్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్లు కూడా ఇవ్వాలని చూశారు, ఇది చూడండి ఏమైందో అని చిన్నపిల్లాడల్లే అనడం ప్రారంభించారు. బాలుని గతిని, ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించు అన్నట్లు తాము సర్వజ్ఞులయ్యి తెలియని వారి వలె ప్రవర్తిస్తారు అన్నట్లు తాము సర్వజ్ఞులయ్యి తెలియని వారి వలె ప్రవర్తిస్తారు. తలుచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేసుకోలేరా? ఎవరో చూసుకుంటారో లెమ్మని వదిలివేస్తారు. దేహం నాది అని లేనందున. 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామర్లు వచ్చినప్పుడు అన్నం అంటే అసహ్యం తోచింది. దాదాపు 1 వారం 10 రోజులు వరి పదాలే ఆహారంగా పుచ్చుకున్నారు. హెచ్చమ్మగారు మొదలియార్పాటి భగవాన్లకు అన్నం పెట్టందే తాము తినం అని వ్రతం పట్టడం వల్ల వారి వ్రతభంగాన్ని సహించక ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె దానిలో 4 మెతుకులు పెట్టించుకొని ఆ పేలాలలో పొదుపుకొని ఎల్లాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబొచ్చలొల్లని ఆ కరుణకు మేరలేదు కదా. ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులెందరో మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తిని ఆ మందులు తినేవారు. వీరి సంతృప్తికి ఈ అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారినంటలేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ని రప్పించారు. ఫలితం మామూలే. అందరినీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే సొంటి, పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారా కామెర్లను. ఎలా పోయిందని ఎవరన్నా అడగండి చూద్దాం. ఇక సెలవు. నీ సోదరి.